ప్రభు యొక్క 8వ దర్శనం. గత వారం వరకు మనం ప్రభు వారి యొక్క పునరుత్థాన 7 దర్శనాల గురించి ధ్యానం చేస్తూ ఉన్నాం. మరి 8వ దర్శనాన్ని ఈ భాగంలో మనం జ్ఞాపకం చేసుకుందాం. చదువుకున్నటువంటి వాక్య భాగంలో మత్తయి సువార్త 28:16, 20వ వచనానికి ఉన్నటువంటి భాగాల్ని మనం 3 భాగాలుగా చేసుకోగలిగితే 16, 17 భాగాల్లో మరి వారికి ఉన్నటువంటి సందేహాలు, అంతేకాదు నిర్ణయించినటువంటి సమయం తెలియచేయబడతా ఉంది. 2వ భాగంగా మనం జ్ఞాపకం చేసుకున్నట్టయితే యేసయ్య తనను గురించి తాను మరి ఒకసారి శిష్యులకు తెలియజేసుకుంటూ నాకు భూమి మీద సర్వాధికారము ఇవ్వబడింది అనేటువంటి మాట. భూమి మీదే కాదు, పరలోకంలో కూడా నాకు సర్వాధికారము ఇవ్వబడింది అనేటువంటి మాట స్పష్టంగా ఆయన మరి శిష్యులతో తెలియజేస్తూ ఉన్నాడు. 3వ విషయంలో మనం జ్ఞాపకం చేసుకున్నట్టయితే మరి ఆ యొక్క చివరి వాక్య భాగాల్లో 19, 20వ వాక్య భాగాల్లో మరి మనకు తెలియజేయబడేటువంటి విషయం ఏమిటంటే అక్కడ ఒక చక్కటి స్పష్టమైనటువంటి ఆజ్ఞ ఈ దినాల్లో ఉన్నటువంటి మనకి కూడా, అప్పుడు శిష్యులకి ఇచ్చాడు ఆయన, ఇప్పుడు మనకి కూడా అదే ఆజ్ఞ మరి ఇవ్వబడతా ఉంది. మనం జ్ఞాపకం చేసుకుందాం. 16వ వచనం, 11 మంది శిష్యులు యేసు తమకు నిర్ణయించిన గలిలయలోని కొండకు వెళ్ళిరి. వారు ఆయనను చూచి ఆయనకు మొక్కిరి, కానీ కొందరు సందేహించిరి. స్థలం గలిలయ ప్రాంతంలో ఉన్నటువంటి ఒక చిన్న కొండ. యేసయ్య వారికి ఒక సమయాన్ని నిర్దేశించాడు. ఆ సమయానికి మీరు ఆ కొండ మీద ఉండండి అని ముందుగానే చెప్పాడు వాడికి. మనకి కూడా చెప్తా ఉంటారు కదా, ఆరాధన కార్యక్రమం 8:30 గంటలకని, కానీ నిర్దేశించినటువంటి సమయానికి మాత్రం మనం రాలేము. ఎప్పుడైనా వాతావరణ ప్రతికూలత ఉంటే కొంచెం ఇబ్బంది అవ్వచ్చు. అయినప్పటికీ కూడా ప్రతిసారి కూడా ముందుగా మన పనులు ముగించుకొని, కానీ శిష్యులు ఆ రీతిగా లేరు. ప్రభువు వారికి నిర్దేశించినటువంటి సమయానికి మరి వారు ఆ కొండ మీదకి వెళ్ళినటువంటి వారుగా ఉన్నారు. అంతేకాదు వారు ఉన్నటువంటి స్థలానికి యేసయ్య ముందుగా చెప్పినటువంటి రీతిగానే వారిని దర్శించడానికి మరి ఆ కొండ మీదకు ఆయన వెళ్ళాడు. ఇక్కడ మరి అనేక సందర్భాల్లో మనం జ్ఞాపకం చేసుకున్న వాక్యాల్లో కొన్ని సందర్భాల్లో 6 ఉన్నారు, 7 ఉన్నారు, పేతురు ఒక్కడే ఉన్నాడు, మరియ ఒక్కదాన్ని దర్శించాడు, మరి బయట వేచి ఉన్నటువంటి కొంతమంది స్త్రీలను దర్శించాడు. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే మరి 11 మంది శిష్యులను కూడా ఆయన మరి దర్శించిన వాడుగా ఉన్నాడు. మరి 12వ వాడు ఏమయ్యాడో మనకు తెలుసు. 12వ వాడి గురించి మనం మరి ఎక్కువగా ఆలోచన కలిగి ఉండాల్సినటువంటి అవసరం లేదు, వారి గురించి బాధపడాల్సిన అవసరం లేదు. కానీ ఈ 11 మందిని కూడా ఒకే కాలంలో ఆయన బలపరచడానికి, వారికి ఒక ప్రత్యేకమైన బాధ్యత అప్పగించడానికి మరి వారిని ఆ దినాన పిలిచి 8వ దర్శనంగా వారికి దర్శిస్తూ ఉన్నాడు. ఏమనంటే మరి కొన్ని వాక్యాలు నేను మీకు 18, 19, 20 వాక్యాల్లో చెప్పాను. అయితే ఇక్కడ 16, 17 వాక్యాలు ఉన్నటువంటి విషయంలో మనం జ్ఞాపకం చేసుకున్నట్టయితే ఆయననట ఉన్న 11 మందిలోనే కొంతమంది ఏమో మొక్కారట. నీవు నిజమైన దేవుడవు, నీవు మమ్మల్ని దీవించావు, ఆశీర్వదించావని వారి యొక్క హృదయంలో నుంచి దేవుని నామాన్ని స్తుతించిన వారుగా, ఆయనను మొక్కిన వారుగా, ఆయనకు ప్రార్థన చేసినటువంటి వారుగా ఉన్నారు. అయితే ఉన్న 11 మందిలోనే కొంతమంది అట సందేహించారట. అనగా ఉండటం చాలా మంది ఉంటాం కానీ, కూర్చోవడం చాలా మంది కూర్చుంటాం కానీ, ప్రియా దేవుని బిడ్డలారా, ఆరాధించేటువంటి వారు ఎలాగునా ఆత్మతోనూ సత్యముతోనూ హృదయపూర్వకంగా ఆరాధించేటువంటి వారు కొద్దిమందే ఉండొచ్చేమో. ఈ శిష్యులు మనకు ఆ విషయాన్ని తెలియజేస్తా ఉన్నారు. ఏమిటంటే ఉన్న 11 మందిలో కొంతమంది ఆయన కనపడగానే మొక్కారు, కొంతమంది మరి వారిలోనే సందేహించినటువంటి వారుగా కూడా కనపడతా ఉన్నారు. ఇక్కడ మనం ఒక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఏంటంటే మొక్కినటువంటి వారికి, సందేహించినటువంటి వారికి కూడా ఆయన ఒకే ఒక మాట తెలియజేస్తా ఉన్నాడు. సందేహించినటువంటి వారు ఎంతమంది అనేటువంటిది చెప్పబడలేదు, మొక్కినటువంటి వారు ఎంతమంది అనేటువంటిది చెప్పలేదు. వారు వీరు కూడా అదే గుంపులో, అదే 11 మందిలో ఉన్నారు. 18వ వాక్యంలో మరి వారిని ఉద్దేశించి, అనగా 11 మందిని ఉద్దేశించి, నమ్మిన వారిని సందేహించిన వారిని కూడా ఉద్దేశించి
ఆయన చెప్తా ఉన్నారు ఏమనంటే, అయితే యేసు వారి యొద్దకు వచ్చి పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము. అంటే ఈ సందర్భంలో మనం జ్ఞాపకం చేసుకుంటే, నమ్మి ఉన్నటువంటి వారు ఏమవుతారంటే ఇంకా పై అంతస్తుకు ఎక్కుతారు. నమ్మనటువంటి వారు ఇప్పుడే మొదలు పెట్టడానికి ప్రయత్నం చేస్తారు. ఉన్నది 11 మంది. ఆ 11 మంది కూడా ప్రభువును వెంబడించిన వారుగా ఉన్నారు. ఆ 11 మంది కూడా మరి ఆయనతోటి సహవాసము చేసినటువంటి వారుగా మరి కనపడుతూ ఉన్నారు. ఎందుకు ప్రభు వారి మాట వాళ్ళతో తెలియజేస్తా ఉన్నారు? పరలోకములో భూమి మీద కూడా నాకు అధికారం ఉందనేటువంటి మాట ఆయన తెలియచేయడానికి కారణం ఏంటో తెలుసా? ఫిలిప్పీ సంఘానికి పౌలు గారు మరి లేఖ రాస్తూ 2వ అధ్యాయం 9వ వచనం నుండి 11వ వచనం వరకు ఉన్న భాగాల్లో తెలియజేస్తా ఉన్నాడు. పరలోకమందున్న వారిలో గాని, భూమి మీద ఉన్న వారిలో గాని, భూమి క్రింద ఉన్న వారిలో గాని ప్రతివాని మోకాలు యేసు నామమున వంగునట్లు. అందులో నమ్మిన వారనే మాట అంటం లేదు, లేకపోతే విశ్వసించిన వారే అంటం లేదు, లేకపోతే నమ్మని వారు మాత్రమే మోకరించి ప్రార్థన చేయాలి అంటం లేదు. కానీ ప్రతివాని మోకాలు, ప్రతివాడు కూడా యేసు నామాన్ని బట్టి తను తాను తగ్గించుకొని ఆయనకు మరి స్తుతి చేయాలి, ఆయనకు లోబడాలి. ఎందుచేత ఆయన పరలోకములోను భూమి మీద కూడా అధికారము మరి కలిగినటువంటి వాడుగా ఉన్నాడు. 11వ వాక్యంలో అంటాడు, ప్రతివాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువని ఒప్పుకున్నట్లు దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును అనుగ్రహించాడు. అన్ని నామముల కంటే పైనామం. ఆకాశ మహాకాశములలో మనం ఎవరినో ఒకవేళ గొప్పగా ఊహించుకున్నప్పటికీ కూడా వారందరికంటే కూడా మరి గొప్పవాడైన వాడు, పైనున్నటువంటి వాడు, అందరినీ కూడా గమనిస్తూ ఉన్నటువంటి వాడు. ఎందుచేత తండ్రిని బట్టి ఈ కుమారుని గట పరలోకములోను భూమి మీద కూడా ఆయనకు అధికారం ఇవ్వబడింది. ఈ అధికారం మామూలు కాదు, సర్వము మీద కూడా ఆయన అధికారాన్ని ఇచ్చినటువంటి వాడిగా ఉన్నాడు. ఎందుచేత యేసయ్యకు తండ్రి అధికారాన్ని ఇచ్చాడు? ఆయన దేవుని స్వరూపాన్ని కలిగిన వాడు. ఏమిటి దేవుని స్వరూపం? పరిశుద్ధమైనటువంటిది దేవుని స్వరూపము. రెండవదిగా తండ్రితో కూడా సమానమైనటువంటి స్థాయి కలిగినటువంటి వాడు. స్టెఫను ప్రార్థన చేస్తున్నటువంటి సందర్భంలో, శ్రమలో ఉండి స్టెఫను ప్రార్థన చేస్తూ ఉంటే ఆకాశం తెరవబడిందట. ప్రభు ఎక్కడ కూర్చుని ఉన్నాడు? తండ్రి యొక్క కుడి పార్శ్వాన కూర్చుని ఉన్నాడు. ఇంకా మనం జ్ఞాపకం చేసుకున్నట్టయితే ఆయనలో ఉన్నటువంటి గొప్ప సంగతి ఏంటో తెలుసా? ఆయన తండ్రిని పోలిన వాడు, అనగా పరిశుద్ధుడిగా ఉన్నాడు. తండ్రితో సమానమైనటువంటి స్థాయి కలిగినటువంటి వాడుగా ఆయన నిరంతరము ఉన్నటువంటి వాడుగా ఉన్నాడు. మరొక ముఖ్యమైన లక్షణం ఏంటో తెలుసా? ఆయన మనుష్యుని పోలికగా పుట్టాడు. ఎలా పుట్టాడటండి? మనుష్యుని పోలికగా పుట్టాడు. అంతేకాదు దాసునిగా తను తాను తగ్గించుకున్నాడు. ఇంకా ఆయన చేసినటువంటి ఏంటో తెలుసా? పరలోకము నాదే, నేను నా తండ్రిని పోలున్నాను కాబట్టి నేను ఒక్కడనే పరలోకంలో ఉండడానికి వీల్లేదు. కానీ ఆయన చేతి సృష్టి అయినటువంటి ప్రతి మానవుడు కూడా పరలోకములో ఉండాలి అనేటువంటి ఆలోచన కలిగినటువంటి వాడుగా, ఆయన మనుష్య కుమారుడిగా రక్తమాంసాలు కలిగిన వాడుగా ఈ భూమిపైకి వచ్చి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణము పొందినంతగా తను తాను తగ్గించుకొని తండ్రికి విధేయుడిగా ఉన్నటువంటి వాడుగా ఉన్నాడు. అందుచేత మాత్రమే ఆయనకు పరలోకములోను భూమి మీద కూడా అధికారము ఇవ్వబడింది. ఆయనకు పరలోకములో భూమి మీద కూడా వేరెవ్వరికీ లేనటువంటి ఆ గొప్ప అధికారాన్ని ఆయన ఇచ్చినటువంటి వాడుగా ఉన్నాడు. ఈ విషయాలన్నీ చెప్పిన తర్వాత 19-20 వాక్యాల్లో శిష్యులతో మాట్లాడుతూ మళ్ళా ఆయన ఒక ఆజ్ఞ ఇస్తా ఉన్నాడు. ఏంటో తెలుసా? సమస్త మనుష్యులను మీరు శిష్యులుగా చేయండి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున వారికి బాప్తిస్మం ఇయ్యండి. కాబట్టి ప్రభువు ఆజ్ఞాపించినటువంటి సంగతులు మరి మీరు ఆ ఆజ్ఞకు లోబడి ఆజ్ఞానుసారముగా సమయానుకూలముగా మీరు పని చేయండి అని వారికి మరిచ్చాడు. అంతేకాదు ఈ పనట మీరు నమ్మకత్వాన్ని కలిగి చేయాలి. ఈ నమ్మకత్వం అనేటువంటిది లేకపోతే క్రైస్తవ విశ్వాస జీవితం అడగాలిపోతుంది, కానీ అది అభివృద్ధి చెందేటువంటిది కాదు.
ఇది శిష్యులకే కాదు, ఈ చివరి వాక్యాల్లో ఉన్నటువంటి విషయం ఆయన మనకి కూడా తెలియచేస్తా ఉన్నాడు. ఎందుచేతంటే ఈ దినాల్లో ఉన్నటువంటి మనం ఆయన పరలోకములో ఉన్నాడు, పరలోకములో తండ్రి ప్రక్కన ఆసీనుడిగా ఉన్నాడని నమ్ముతాం. అంతేకాదు ఆయనకు సర్వాధికారం ఇవ్వబడిందని నమ్ముతాం. ఆయన మన పాపాల నిమిత్తం ఈ లోకానికి వచ్చాడు, శిలువ మీద మన పాపాలన్నింటినీ కూడా మేకులకు బంధించి సమాధిని జయించి తిరిగి లేచాడని కూడా నమ్ముతాం. కానీ మనలో ఉన్నటువంటి లోటు ఏంటంటే మనము నమ్మినటువంటి విషయాన్ని ప్రక్క వాళ్ళకి చెప్పలేకపోతా ఉన్నాం. ఆ దినాల్లో శిష్యులకు చెప్పిన మాట మనకి కూడా చెప్తా ఉన్నాడు. మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి. శిష్యులు అనగా ఎవరు చెప్పండి? ముందుగా విశ్వాసం. శిష్యులు అంటే ఎవరండి? ముందుగా విశ్వాసం. వాళ్ళు నమ్మిన తర్వాత నిరంతరము ఆయనతోటి సహవాసం చేసి నిరంతరము ఆత్మీయమైనటువంటి సత్యాలు నేర్చుకుంటూ ఉంటారు. కాబట్టి వాళ్ళు ఏం చేశారంటే విశ్వాసుల నుంచి శిష్యులుగా మారిపోయారు. ముందు ఎవరు? మనందరం విశ్వాసం. ఇప్పుడు మనం నిరంతరము ధ్యానాన్ని చేస్తూ వాక్యాన్ని నేర్చుకుంటూ ప్రభువులో ఎదుగుతూ ఉన్నాం. కాబట్టి మనం అందరం కూడా ఏ రీతికి ఎదగాలి? ఇప్పుడు శిష్యులుగా ఎదగాలి. మరి శిష్యుడిగా ఎదిగినటువంటి వాడు మరికొంతమందిని శిష్యులు తయారు చేయాలి కదా, మరికొంతమందిగా మంచి మార్గాన్ని చెప్పాలి కదా. ప్రియ దేవుని బిడ్డలారా, యేసయ్య ఆ దినాన అనగా ఆరోహణానికి ముందుగా శిష్యులతో ఏమైతే తెలియచేశాడో అదే మాటలు మనము కూడా కలిగి ఉండాలి. ఎందుకు యేసయ్య ఈ 11 మందికే ఈ విషయాలు పిలిచి చెప్పాడు? ఆయన అనేక సందర్భాల్లో జనసమూహాలను పిలిచి అనేకమైనటువంటి బోధలు చేశాడు కదా, అనేకమైనటువంటి సత్యాలు చెప్పాడు కదా. మిగిలినటువంటి వారికి కూడా ఆ రీతిగానే చెప్పవచ్చు కదా. ఈ 11 మందిని మరి ఆయన పిలవడానికి, ఆయన మరి పిలిచి ఈ ప్రత్యేకమైన విషయాలు చెప్పడానికి కారణం ఏంటంటే ఆయన పిలుపు అందుకొని వారు ఏం చేశారంటే సమస్తాన్ని విడిచి ఆయనను వెంబడించారు. మొదటిగా. రెండవదిగా ఆయా సమయాలలో ఆయా సందర్భాలలో వీరందరూ కూడా ఆయన చేసినటువంటి కార్యాలు చేయడానికి ప్రయత్నించినటువంటి వారుగా ఉన్నారు. కొన్ని విషయాల్లో ఒకవేళ సఫలం కాకపోవచ్చేమో కానీ ప్రయత్నం మాత్రం వాళ్ళు మానలేదు. ప్రియ దేవుని బిడ్డలారా, ఎవరు ఈ శిష్యులు? లూకాసు వార్త 13వ అధ్యాయం 13 నుంచి 16 వరకు ఆ శిష్యుల యొక్క లిస్ట్ కనపడతా ఉంది. అందులో 12వ వాడు కూడా కనపడతాడు. కానీ ఆ లిస్ట్ ప్రకారం ఇంకా మనం ఎదరికెళ్తే కొత్తవాడు కూడా యాడ్ అవుతాడు పాతవాడి స్థలంలో. మనం జ్ఞాపకం చేసుకోవాలి, వీళ్ళందరూనట రకరకాలైనటువంటి జీవనోపాధులు చేసుకునేవారట, రకరకాలైనటువంటి పనులు చేసేటువంటి వారు. ఒకడేమో చేపలు పట్టడంలో ప్రావీణ్యత కలిగిన వాడు, ఒకడు పడవ నడపడంలో ప్రావీణ్యత కలిగిన వాడు, ఒకడేమో మరి ఆ పడవను లోతుకు తీసుకెళ్లడంలో ప్రావీణ్యత కలిగినటువంటి వాడు, మిగిలిన కొంతమంది ఏమో పడవలు శుభ్రం చేయడంలో మరి ప్రావీణ్యత కలిగినటువంటి వారు. మరి కొందరట బయట తిరిగి ప్రజల దగ్గర సుంకాన్ని వసూలు చేసేటువంటి వారట. ఏం చేసేవారండి? సుంకాన్ని వసూలు చేసి దాన్ని మరి గవర్నమెంట్ వారికి జమ చేసేటువంటి వారుగా వారు కనపడతా ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, వారు ఏ రకమైనటువంటి పని చేసుకుంటూ ఉన్నప్పటికీ కూడా, వారు ఏ స్థాయిలో ఉన్నప్పటికీ కూడా వారు చేసినటువంటి గొప్ప పని ఏంటో తెలుసా? నన్ను వెంబడించు అనగానే వారికున్న సమస్తాన్ని విడిచిపెట్టి మరి ప్రభువును వెంబడించిన వారుగా వారు కనపడతారు. ఒకవేళ పేతురు, యాకోబు, యోహానులు వాళ్ళ యొక్క పడవలు విడిచిపెట్టి వలలు విడిచిపెడితే ఆ వెనకాల ఉన్న వాళ్ళు ఎవరన్నా చూసుకుంటారేమో కానీ మరి సొంతం వసూలు చేసేటువంటి వాడు కూడా ఆ సంచిని ఆ ఉద్యోగాన్ని కూడా విడిచిపెట్టి ప్రభువును వెంబడించినటువంటి ఎంత గొప్ప సంగతి అది. ప్రియ దేవుని బిడ్డలారా, వాక్యం తెలియచేస్తా ఉంది, వారి కొరకే ఈ మాటలు ప్రభువు కేవలం చెప్పడానికి కారణం. వారిని బట్టి ఈ దినాల్లో ఉన్నటువంటి మనము కూడా అదే ఆచరణాత్మకమైనటువంటి కార్యాలు చేయగలగడానికి ముందుకు వెళ్ళమని మనకి ఈ గ్రంథంలో లిఖించడం కారణం ఏంటంటే ఈ శిష్యులట ముందుగా ప్రభువును చూశారు. ఏం చేశారట? ప్రభు అలా వెళ్ళిపోతా ఉంటే ఆయన ఎవరు అని చూశారు. రెండవదిగా ఆయన స్వరాన్ని విన్నటువంటి వారుగా ఉన్నారు. మొదటిగా ప్రభువును చూశారు, రెండవదిగా ఆయన స్వరాన్ని విన్నారు, మూడవదిగా ఆయనతోట అనుబంధాన్ని కలిగారు. ఒక వ్యక్తితోటి మనం అనుబంధాన్ని కలిగి ఉండాలి అంటే, లేక మరి ఒక వ్యక్తితోటి సహవాసాన్ని కలిగి ఉండాలంటే
అనేక సందర్భాలలో ఆ వ్యక్తికి మనం లోబడి పనిచేసేటువంటి వారంగా ఉండాలి. అలాగే క్రీస్తు ప్రభువుకు మీరంతా కూడా లోబడి పనిచేసిన వారిగా ఉన్నారు. అంతేకాదు అనేక సార్లు ఆయనలాగా పనిచేశారట. అందుచేత వీళ్ళకి యేసయ్య ఒక పేరు పెట్టాడు. ఏమిటా పేరు? లూకాసు వార్త 17వ అధ్యాయం 5వ వాక్యంలో, లూకాసు వార్త 17వ అధ్యాయం 5వ వాక్యంలో, అపోస్తలులు మా విశ్వాసము వృద్ధి పొందించుమని ప్రభువుతో చెప్పగా. అపోస్తలులు, అపోస్తలులు అనగా ఎవరట అమ్మా? అపోస్తలులు అనగా ప్రభువు ద్వారా అధికారపూర్వకంగా ఒక ప్రత్యేకమైన పని కొరకు పిలువబడినటువంటి వారు. ఇది మనం జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకోవాలి. అపోస్తలులు అంటే ప్రభువు ద్వారా ఆయన పిలుపును బట్టి ఒక ప్రత్యేకమైనటువంటి పని కొరకు ఆయన పిలవగా వచ్చినటువంటి వారు, అనగా సమర్పణ కలిగినటువంటి వారు, తమకున్న సమస్తాన్ని కూడా విడిచిపెట్టినటువంటి వారు, తమకున్నటువంటి మరి యొక్క లోక సంబంధమైనటువంటి ఆస్తిపాస్తులన్నీ కూడా ఇది మాకు కాదు అనుకుని బ్రతికినటువంటి వారు. మనం జాగ్రత్తగా ఆలోచించాలి. అలా కనుక మనల్ని పిలిస్తే మనం ఏం చేస్తాం చెప్పండి? మరి నా బ్రతికంతా ఏమవ్వాలని ఒకసారి లోతు గారి భార్య లాగా అలాగ వెనక్కి చూస్తాం. నా పడవ ఏమైపోద్దని వస్తాడు పేతురు గారు. మరి ఈ వలలన్నీ ఎవరు అడుగుతారు అనుకుంటారు? ఆయన తమ్ముళ్ళు, మిగిలినటువంటి వాళ్ళు. మరి ఆ సుంక మీద మెట్టు దగ్గర కూర్చున్నటువంటి ఆయన అనుకుంటాడు, ఈ డబ్బు సంచి ఎవరికి ఇవ్వాలి, ఈ అధికారం అంతా ఎవరికి ఇవ్వాలి, ఇన్ని రోజులు నేను ఎంతో పని చేశానే అనుకుంటాడు. వాళ్ళు అలా అనుకోలేదండి. వారు తమకున్న సమస్తాన్ని కూడా విడిచిపెట్టి వచ్చిన వారుగా ఉన్నారు. కాబట్టి వాళ్ళకి ఏమని పేరు పెట్టాడు తెలుసా? మీరు ఒక ప్రత్యేకమైన పని కొరకు నా పిలుపు అందుకొని వచ్చారు కాబట్టి మీ పేరు ఈవేళ నుంచి అపోస్తలులు అని పెడతా ఉన్నానని ఈ లూకా సువార్తలో మనకి ఇక్కడ స్పష్టంగా మరి తెలియచేయబడతా ఉంది. ఇక్కడ మరి మనం జ్ఞాపకం చేసుకున్నట్టయితే ఈ యొక్క అపోస్తలులను ఆయన పేరు పెట్టి పిలుచుకొని 12 మందిని కూడా ప్రత్యేకంగా ఆయన ఏర్పాటు చేసుకున్నటువంటి వాడుగా ఉన్నాడు. ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు, మరి 12 మందిని ఆయన ఏర్పాటు చేసుకున్నటువంటి వాడుగా ఆయన కనపడుతూ ఉన్నాడు. అంతేకాదు ఈ అపోస్తలులకు ఆయన ఇచ్చినటువంటి ఒక ఆధిక్యత ఉందండి. ఏమిటి ఆ ఆధిక్యత తెలుసా? ఏమిటి? ఒక్కసారి మనం వాక్యంలో చూద్దాం. లూకా సువార్త 22వ అధ్యాయం 14వ వాక్యంలో, లూకా సువార్త 22వ అధ్యాయం 14వ వాక్యంలో, ఆ గడియ వచ్చినప్పుడు ఆయనయు ఆయనతో కూడా అపోస్తలులను పంక్తిని కూర్చుండురి. ఏదైనా గడియ, అక్కడ ఏంటి గడియ? ఆయనతో కలిసి పంక్తిలో కూర్చున్నారనంటే భోజనానికి కూర్చున్నారు, ఒక గొప్ప సహవాసానికి కూర్చున్నారు. మనం మిగిలినటువంటి అప్పుడు మరి ఏమేమో మాట్లాడతాం, కానీ మిగిలినటువంటి సందర్భాల్లో ఏదో విషయాలు మాట్లాడతాం, కానీ భోజనం చేసేటప్పుడు ఏ విషయాలు మాట్లాడతాం చెప్పండి? బయటోడి గురించి, ఎవరి గురించి అన్నా చెప్పుకుంటామా? చెప్పుకోం. ఈ భోజనం ఎవరు తయారు చేశారు, ఈ పదార్థాలు ఎంత రుచిగా ఉన్నాయి, ఎంత కష్టపడి చేసుకుంటారు అనగా ఈ యొక్క ఆహార సంబంధమైన విషయాలు మాట్లాడుకుంటూ ఇంకా మనకి ఉత్తేజం కలిగించేటువంటి, ఆనందాన్ని కలిగించేటువంటి విషయాలు మాట్లాడుకుంటూ ఉంటాం. అనగా మనల్ని మనం సంతోషపరచుకోవడానికి కొన్ని విషయాలు ఆ భోజనపు బల్ల దగ్గర కూర్చొని మనం మాట్లాడుకునేటువంటి వారంగా మరి ఉంటాం. ప్రతి విషయంలో కూడా, ప్రతి సందర్భంలో కూడా వీరు ప్రభువును వెంబడించారు, ఆయనతో కలిసి పనిచేశారు, ఆయన కష్టాల్లో పాలు పంచుకున్నారు, ఆయన శ్రమలలో తోడుగా ఉన్నవారుగా ఉన్నారు. అంతేకాదు ఆయనతో కలిసి సహవాసము కలిగి మరి భోజనము చేసినటువంటి వారుగా ఉన్నారు. వీరిలో ఉన్నటువంటి ఇంకా ముఖ్యమైనటువంటి ఒక గొప్ప లక్షణం ఏంటంటే, వీరట యేసయ్య ఆరోహణం అయిపోయిన తర్వాత వాళ్ళెవరూ కూడా మరి ఒంటరిగా ఉన్నామనేటువంటి బాధ లేకుండా, లేకపోతే మనం ఒకళ్ళకొకళ్ళు దూరం అయిపోయామనేటువంటి బాధ లేకుండా వారందరూ కూడా ఐక్యత కలిగినటువంటి వారుగా ఎలా ఉన్నారట? వారందరూ కూడా ఐక్యత కలిగినటువంటి వారుగా ఉన్నారు. ఈ ఐక్యత కలిగి వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారంటే ఆత్మలను సిద్ధపాటు చేసేటువంటి ఒక గొప్ప కార్యము కొరకు వాళ్ళు సిద్ధపడతా ఉన్నారు. ఆ కార్యం కొరకు సిద్ధపడటమే కాదు, వారట మరి హతసాక్షులుగా కూడా మారిపోయినటువంటి వారుగా ఉన్నారు. హతసాక్షులుగా సువార్త నిమిత్తం
తమ యొక్క ప్రాణాలు అర్పించినటువంటి వారుగా. ఎవరు ఈ 12 మంది? ఇందాక మనం 11 మందిని జ్ఞాపకం చేసుకున్నాం. 12వ వాడు కూడా అందులో యాడ్ అవుతా ఉన్నాడు, కలుస్తా ఉన్నాడు. ఒకసారి ఆ పేర్లు మనం జ్ఞాపకం చేసుకుందాం. అనగా ప్రభు యొక్క ఆరోహణం తర్వాత ఉన్నటువంటి వారి పేర్లు మనం జ్ఞాపకం చేసుకోగలిగితే, అపోస్తలుల కార్యాల గ్రంథం 1వ అధ్యాయం 13-14 వాక్యాల్లో, వారు పట్టణంలో ప్రవేశించి తాము బస చేయుచుండిన మేడ గదిలోనికి ఎక్కిపోయిరి. వారెవరనగా పేతురు, యోహాను, యాకోబు, అంద్రియా, ఫిలిప్పు, తోమా, బర్తలోమయి, మత్తయి, అల్ఫయి కుమారుడు యాకోబు, జలోతే అనబడిన సీమోను, మరి ఇంకొకడు యాకోబు కుమారుడు యోదా. ఎంతమంది వచ్చారు? 11 మందే వస్తా ఉన్నారు. మరి 12వ వాడు ఎక్కడున్నాడు? మార్కు సువార్త 3వ అధ్యాయం 18వ వాక్యంలో కానీ, మత్తయి సువార్త 10వ అధ్యాయం 3వ వాక్యంలో కానీ తద్దయి అనేటువంటి మరొక శిష్యుడు కూడా వీరితో చేర్చబడినటువంటి వాడుగా ఉన్నాడు. వీళ్ళందరూ కలిసి ఏం చేస్తా ఉన్నారట? 14వ వాక్యంలో, వీరందరూ వారితో కూడా కొందరు స్త్రీలను, యేసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరులను ఏక మనస్సుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఏం చేస్తా ఉన్నారండి వాళ్ళు? యేసయ్య లేడు కదా, ఇంక మనకి దిక్కేంటి, ఎలాగ మన పరిస్థితి, అలా ఒకసారి ఆ పడవల దగ్గరికి పోతాం ఇంక అనుకోలేదండి. యేసయ్య ఉన్న సందర్భంలో అప్పుడప్పుడు అటు ఇటు వెళ్ళారు, కానీ వాళ్ళందరినీ కూడా మరలా పిలిచి దర్శించి వాళ్ళని బలపరిచిన తర్వాత వాళ్ళు మళ్ళా వెనకకు చూడలేదు. వాళ్ళు చేసిన పని ఏంటో తెలుసా? ప్రార్థన చేశారు. వారే కాదు, వారితో పాటు కొంతమందిని వాళ్ళు ఏర్పాటు చేసుకున్నారు. అనగా ప్రభువు చేత ఏర్పరచబడి, అంతేకాదు పనిచేయుట ప్రార్థించుటే కాదు, ఏక మనసుతో ప్రార్థించుట. ఈ 12 మందే ప్రార్థన చేయటం కాకుండా అనేక మందితో కలిసి వాళ్ళు ఏం చేశారంటే ప్రార్థన చేసిన వారుగా. ఇది ప్రభువు మాదిరి, ప్రభువు చూపినటువంటి మాదిరి. ప్రియ దేవుని బిడ్డలారా, ఏర్పాటు చేయబడిన వాడు, ప్రత్యేకమైనటువంటి పని కొరకు నియమించబడినటువంటి వాడు ఆ పని మర్చిపోయి ఏదేదో చేస్తా ఉంటే ఆయన నిద్రపోయేటువంటి వాడు కాదు. నీకు ఎలా బుద్ధి చెప్పాలో అలా చెప్తా ఉంటాడు. యోనా గారు కూడా అలాగే అప్పగించిన పని మర్చిపోయి, ఏం పని చేయాలో ఆ పని మర్చిపోయి ఇంకొక పని చేస్తా ఉన్నాడు. ఏం చేస్తా ఉన్నాడు? వాడ అడుగు భాగానికి పోయి నిద్రపోతా ఉన్నాడు. ఈ నిద్రపోతా ఉంటే ఎవరితో బుద్ధి చెప్పించాడు? అమ్మా, ఎవరితో బుద్ధి చెప్పించాడు? అన్యులతోటి బుద్ధి చెప్పించాడు. ప్రభువును ఎరగనటువంటి వారితో బుద్ధి చెప్పించాడు. అయ్యా, మేము ఇంతవరకు మా విగ్రహాలకి పూజ చేస్తాం, మా దేవుళ్ళందరినీ కూడా తలుచుకున్నాం, చివరికి తినుబండారాలు కూడా ఈ ఓడలో ఉంటే బరువైపోతాయేమని కింద పడేస్తాం. నువ్వేంటయ్యా వాడు అడుగు భాగానికి పోయి నిద్రపోతా ఉన్నావు. పోయి నిద్రపోతా లేచి నీ దేవుణ్ణి నువ్వు ప్రార్థన చేయి. నీవెవడవో మాకు తెలియదు, నీ దేవుడు ఎవరో కూడా మాకు తెలియదు. కానీ నీవేం చేయాలి ఇప్పుడు? నీ దేవుణ్ణి ఎవరితో బుద్ధి చెప్పించాడు? చేపతో చెప్పేటువంటి బుద్ధి కంటే ముందు ఎవరితో చెప్పించాడు? దేవుని నామాన్ని ఎరగనటువంటి వారితో బుద్ధి చెప్పించాడు. మీ దేవుని బిడ్డల శిష్యులు ఆ రీతిగా లేరండి. ఆ 12 మంది కూడా ఏకీభవించి ప్రార్థన చేస్తా ఉన్నారు. వారితో కలిపట మరి ఆ యొక్క యేసు ప్రభు యొక్క మిగిలినటువంటి సహోదరులు, యేసు ప్రభు యొక్క తల్లి సలోమి అనేటువంటి ఆమె, వీళ్ళందరూ కలిసట ఎడతెగక ప్రార్థన చేస్తా ఉన్నారు. వీళ్ళు చేసిన ప్రార్థనట ఏక మనస్సుతో ప్రార్థన చేశారు. ఒకే మనస్సు కలిగి అంతమంది కలిసి ఒకే మనసుతో ప్రార్థన చేస్తే మరి ఎలా ఉంటుందో మనం ఆలోచించాలి. ఇక్కడ మరి మనం జ్ఞాపకం చేసుకోగలిగితే మత్తయి సువార్త 11వ అధ్యాయం 55వ వాక్యంలో మరి యేసు ప్రభు తల్లి మరియ గారికట యోసేపు ద్వారా 4 బిడ్డలు పుట్టారట. తర్వాత ఎంతమంది అండి? మరి ప్రభు వారు మాత్రం పరిశుద్ధాత్మ ద్వారా గర్భంలో పుట్టి ఆయన మన కొరకు మరి మన పాపాలని కూడా శిలువ మీద మోసిన వాడిగా ఉంటే, ఆ తదుపరి మరియకట 4 కుమారులు పుట్టారట. మొదట ఆయన పేరేమో యాకోబు, రెండవ ఆయన పేరు యోసేపు, మూడవ ఆయన పేరు సీమోను, నాలుగవ ఆయన పేరు యోదా. ఈ పేర్లే మనం ఇంకా మార్కు సువార్తలో మరి 15:40లో కూడా జ్ఞాపకం చేసుకుంటే, ఇక్కడ యాకోబు అనేటువంటి ఆయనకి ఏం పేరు పెట్టారంటే అసలు పేరు చిన్న యాకోబు.
అంటే అందరికంటే లాస్ట్లో ఉన్నాడు కాబట్టి, ఆ శిష్యులందరిలో కూడా చిన్నవాడుగా ఉన్నాడు కాబట్టి ఆయనకి ఏమని పేరు పెట్టారు? చిన్న యాకోబు. తర్వాత యోసే అంటే జోస్ అని అంటాం మనం, జోస్. కాబట్టి యోసే అనేటువంటి పేరు. వీళ్ళందరూ కూడా ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదండి, ఆ 12 మందితో మిగిలినటువంటి వారు అనేక మంది కలిసట దేవుని నామాన్ని మరి గణపరుస్తున్నటువంటి వారిగా. ఎలా గణపరిచారు? ప్రార్థన ద్వారా. 12 మంది శిష్యులతో పాటుగా కొందరు స్త్రీలు కలిశారు, ఇంకా యేసయ్యకు తదుపరి ఉన్నటువంటి సహోదరులు కలిశారు. వీరందరూ కలిసి ఏక మనసుతో మరి పరిశుద్ధ ఆత్మను పొందుకున్నటువంటి వారిగా ఉండి, ఆత్మల సంపాదన కొరకు దేవుడు లేక ప్రభువారు వారికి ఏమైతే ఆజ్ఞ ఇచ్చాడో ఆజ్ఞను నెరవేర్చడానికి వాళ్ళు ఇప్పుడు కంకణం పట్టుకున్నటువంటి వారిగా మరి కనపడతారు. వీళ్ళందరినీ కూడా అపోస్తలులుగా లేక ప్రత్యేకమైన శిష్యులుగా పిలవడానికి, వారందరూ కూడా ఒకే మనస్సు కలిగి ఉండడానికి, ఏక మనస్సు కలిగిన వారుగా ప్రార్థన చేయడానికి, సంఘానికి సంబంధించినటువంటి భారాన్ని వాళ్ళు కలిగి ఉండడానికి మరి కారణం ఏంటో తెలుసా? యేసయ్య వారికి ఒక వాగ్దానం చేశాడు ఒక సమయంలో. మత్తయి సువార్త 4వ అధ్యాయం, మత్తయి సువార్త 4వ అధ్యాయం 20వ వాక్యంలో యేసు ప్రభు వారు శిష్యులతో చేసినటువంటి ఆ వాగ్దానం ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోగలిగితే, నేను మిమ్మల్ని మనుష్యులను పట్టు జాలరులుగా చేతునని వారితో చెప్పెను. మనుష్యులను పట్టేటువంటి జాలరు. చేప ఏ రీతిగా నీటిలో ఉంటుందో ఈ లోకంలో ఉన్నటువంటి ఈ మనుష్యులను కూడా పట్టుకోవడానికి నేను మీకు గొప్ప బాధ్యత ఇస్తా ఉన్నాను. వెంటనే వాళ్ళు చేసిన పని ఏంటో కింద వాక్యంలో చూడండి ఒకసారి. వెంటనే వారు తమ వలలు విడిచిపెట్టి ఆయనను. ఒక్కొక్క వల ఎంత ఖరీదు ఉంటుందండి, ఒక్కొక్క పడవ ఎంత ఖరీదు ఉంటుంది? మరి వేల లక్షల రూపాయలు ఖరీదు ఉన్నటువంటి పడవ, లేక ఇంకా కొంత వెల పెట్టి కొనుక్కున్నటువంటి ఆ వలలు, వారి జీవనాధారమైనటువంటి ఆ వలలను వాళ్ళు విడిచిపెట్టి ఇక ప్రభువుతో పాటుగా మేము వెళ్తామనేటువంటి ఆలోచన కలిగినటువంటి వారిగా, ప్రభు మాటలకు లోబడి వారి యొక్క ఆత్మలను మరి క్రీస్తు అనేటువంటి బండ మీద మరి కట్టుకున్నటువంటి వారిగా ఉన్నారు. ప్రభు వారి యొక్క మాటకు లోబడి వారి ఆత్మలను క్రీస్తు అనే బండ మీద వాళ్ళు కట్టుకున్నారండి. అందుచేత వాళ్ళకి మళ్ళా ఎక్కడికి కూడా తొడికిసలాడకుండా, ఎక్కడికి కూడా కదలకుండా వారి యొక్క ఆత్మీయ జీవితాన్ని వారు నిలబెట్టుకుంటూ అనేక మంది ఆత్మలను రక్షించడానికి వారు తాపత్రయపడినటువంటి వారిగా కనపడుతూ ఉన్నారు. మత్తయి సువార్తలో మనం జ్ఞాపకం చేసుకోగలిగితే 7వ అధ్యాయం, మత్తయి సువార్త 7వ అధ్యాయం 24వ వాక్యాన్ని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతి వాడును బండ మీద తన ఇల్లు కట్టుకునిన బుద్ధిమంతుని పోలి ఉండును. ఇప్పుడు అందరూ బుద్ధిమంతులా బుద్ధిహీనులా? ఏమండి, ఎందుచేత బుద్ధిమంతులు? వాళ్ళ యొక్క ఆత్మీయ జీవితాన్ని క్రీస్తు అనేటువంటి బండ మీద మరి వాళ్ళు కట్టుకున్నారు. ఆ బండ మీద కట్టుకున్నారు కాబట్టి ఇక వాళ్ళు చెదిరిపోయేటువంటి స్థితి లేదు, తొలగిపోయేటువంటి స్థితి లేదు, రకరకాల ఆలోచనలు కలిగేటువంటి స్థితి అసలే లేదు. అక్కడ సమావేశమై ప్రార్థన చేస్తున్నటువంటి వారందరూ కూడా ఒకే మనసు కలిగిన వారుగా ఉన్నారు. కారణం ఏంటో తెలుసా? వారందరూ కూడా ఒకే బండ మీద తమ ఆత్మీయ జీవితాలు కట్టుకున్నారు. ఎవరా బండ? ఎవరా బండ? 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయం 4వ వాక్యంలో మనం జ్ఞాపకం చేసుకుంటాం. చాలా సందర్భాల్లో అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసిరి, ఏలయనగా తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి. ఆ బండ క్రీస్తే, ఆ బండ క్రీస్తే. వీళ్ళందరూ కూడా మరి నిలకడ కలిగిన వారుగా, గొప్ప విశ్వాసులుగా, శిష్యరకాన్ని నిలబెట్టుకుని అనేక మందిని శిష్యులుగా చేయడానికి, చివరకు తమ ప్రాణాలు కూడా లెక్క చేయకుండా బ్రతకడానికి కారణం ఏంటో తెలుసా? వారి ఆత్మీయ జీవితాలు క్రీస్తు అనేటువంటి మరి బండ మీద, అనగా బుద్ధిమంతులు క్రీస్తు అనేటువంటి బండ మీదట తమ ఆత్మీయ జీవితాలు లేక ఆత్మీయ గృహాలు కట్టుకోవాలి. వారు ఎన్ని శ్రమలు వచ్చినప్పటికీ కూడా, ఎన్ని కష్టాలు వచ్చినప్పటికీ కూడా, ఎన్ని ఇబ్బందులు వచ్చినప్పటికీ కూడా, ఎన్ని అవాంతరాలు వచ్చినప్పటికీ కూడా ఏమాత్రం కూడా తొణికిసలాడకుండా, ఏమాత్రం కూడా ప్రక్కదారి పట్టకుండా ప్రభువు మనకి ఏమైతే బాధ్యత ఇచ్చాడో ఆ బాధ్యత నెరవేరుస్తాం.
ఏమిటి బాధ్యత? రోమాపత్రికలో మీరు ఇంటికి వెళ్ళాలి చదవండి ఒకసారి. 12వ అధ్యాయంలో ఆ కింద భాగాల్లో ఉంటాయి. ఒక్కొక్కడికి ఒక్కొక్క బాధ్యత. శరీరంలో ఉండేటువంటి అవయవాలన్నీ కూడా ఏ రీతిగా ఒకే పని నెరవేర్చలేవో, సంఘములో ఉండేటువంటి వారు కూడా ఒకే పని అందరూ చేయలేరు. కాబట్టి ఒక్కొక్కరికి దేవుడు ఒక్కొక్క తలాంతు ఇస్తా ఉన్నాడు. ఆ తలాంతు చొప్పున నీవు గనక దేవుని యొక్క పని కొరకు మరి దాన్ని వెచ్చించగలిగితే, దాన్ని నీవు మరి ఆ పని కొరకు పని చేయగలిగితే, ప్రియ దేవుని బిడ్డలారా, బడా నమ్మకమైన మంచి దాసుడు అనేటువంటి గొప్ప పేరు నీకు ఇస్తాడు ఆయన. గొప్ప చేసి నిన్ను ఆయన కుడివైపున తీసుకొని నిన్ను ఆశీర్వదించేటువంటి వాడుగా ఉంటాడు. శిష్యుల కట ఈ ఏక మనస్సు కలిగి ప్రార్థించేటువంటి మనస్సు కలిగిన వారికి ఆయనతోటి శిష్యరకం చేయడానికి తమకున్న సమస్తాన్ని విడిచిపెట్టి నీతో పాటుగానే మేము అన్ని విషయాల్లో కూడా భాగస్థులంగా ఉంటామని వచ్చినటువంటి వారికట యేసయ్య ఒక గొప్ప పని వారికి అప్పగిస్తా ఉన్నాడు. ఏమిటి ఆ గొప్ప పని అంటే, మత్తయి సువార్త 26వ అధ్యాయం 19వ వాక్యం మనం జ్ఞాపకం చేసుకుందాం. మత్తయి సువార్త 26వ అధ్యాయం 19వ వాక్యంలో ఆ శిష్యులకు ఆయన అప్పగించినటువంటి పని ఏంటో తెలియజేస్తా ఉన్నాడు. అక్కడ యేసు తమకు ఆజ్ఞాపించిన ప్రకారము శిష్యులు చేసి పస్కా పండుగ సిద్ధపరచడానికి మోషే ఆ ఫరో రాజు దగ్గరికి వెళ్ళి చెప్తా ఉన్నాడు, మేమందరం కలిసి మేము ఒక విందు చేసుకుంటాం, పస్కా విందు చేసుకుంటాం, 3 దినాల ప్రయాణం అంత దూరం మేము పోతాం, ఈ పాపిష్టి ఐగుప్తు ప్రజలటువంటి మధ్యలో మేము ఆ పండుగ చేసుకోము. ప్రియ దేవుని బిడ్డలారా, శిష్యులతో చెప్తా ఉన్నాడు యేసయ్య, మీరు వెళ్ళండి, ఒక గ్రామంలో ప్రవేశించగానే సిద్ధపరచబడి ఉన్నటువంటి ఒక గది మీకు కనపడతారు. ఎవరైనా ఒకవేళ మిమ్మల్ని ప్రశ్నిస్తే ఇది మా ప్రభువుకు కావాలి, అక్కడ గాడిద విషయంలో అదే చెప్తా ఉన్నాడు, మరి గది విషయంలో కూడా సిద్ధపాటు చేసుకునేటటువంటి ఎవరో ఒక ఆయన. యేసయ్య కూడా అంతే కదా, ఆయన చనిపోయినప్పుడు సిద్ధపాటు చేసి ఉంచినటువంటి ఒక సమాధి. ఎవరిద సమాధి? అరిమతయి యోసేపు అనేటువంటి ఆయన తన యొక్క మరణాన్ని కూడా భయపడకుండా, నేను ఎప్పటికైనా మరణిస్తాను, నా కొరకు ఒక మంచి సమాధి ఉండాలని సిద్ధపాటు చేసుకున్నాడు. ఆ సిద్ధపాటు చేసినటువంటి సమాధి ప్రభువుకు మరి ఆయన ఇచ్చినటువంటి వాడిగా ఉన్నాడు. సిద్ధపాటు చేసినటువంటి ఆ యొక్క గదిని ఆ గృహస్థులు శిష్యులు అడిగిన వెంటనే ఇచ్చారట. ఇప్పుడు శిష్యులు పైకెళ్ళి చేశారు ఏంటో తెలుసా, అక్కడ పాత్రలన్నీ ఉన్నాయి, కానీ వెళ్ళి ఆహారంకి సంబంధించిన పదార్థాలన్నీ కూడా, రొట్టెను మసాన్ని కూడా వాళ్ళు తయారు చేసినటువంటి వారిగా ఉన్నారు. అనగా దేవుని మాటకు విధేయులంగా ఉంటే, ప్రభు యొక్క ఆజ్ఞకు లోబడి మనం పని చేస్తే, ఆయన పిలుపును అందుకొని పరిచర్యలో మనం మంచి స్థితిలో నమ్మకంగా లోబడి భాగస్థులంగా పనిచేసేటువంటి వారంగా ఉంటే మనకైనా ఏమిస్తాడో తెలుసా, అనేక మందిని ఆత్మీయముగా బలపరిచేటువంటి పనులు చేయడానికి. మనం బలలో పాలు పంచుకుంటా ఉన్నామని అంటే అది ఆత్మీయంగా బలపడడానిక, బలహీనం కావడానిక? బలపడడానికి మాత్రమే. ఆయన యొక్క మరణాన్ని జ్ఞాపకం చేసుకుంటాం, ఆయన శ్రమను జ్ఞాపకం చేసుకుంటాం, ఆయన పునరుత్థానాన్ని మనం జ్ఞాపకం చేసుకొని ఈ రీతిగా నేను బ్రతకాలి అనేటువంటి ఆలోచన మరి మనం ఒక స్థాయిని ఏర్పాటు చేసుకుని ఆ బలలో మనల్ని మనం పరీక్షించుకొని ప్రార్థనాపూర్వకంగా మరి పాలు పంచుకుంటాం. అనగా పిలువబడినటువంటి వారు, ఏర్పాటు చేయబడిన వారు, కొత్తగా సేకరించినటువంటి వారికి ఏ రీతిగా మనం బలలో భాగస్థులంగా చేస్తామో ఆ బలను మనకు ఎలాగో దేవుడు ప్రత్యేకపరిచాడో, ప్రియ దేవుని బిడ్డలారా, అంత ప్రత్యేకమైనటువంటి పని చేయడానికి శిష్యులకు ఆయన మంచి అవకాశాన్ని ఇచ్చాడు. యేసు వారికి ఆజ్ఞాపించిన ప్రకారముగా వారు వెళ్ళి శిష్యులు ఏం చేశారట, పస్కాను సిద్ధపరిచారు. ఆయన అప్పగించబడబోయేటువంటి ముందు సమయంలో మీరు వెళ్ళండి, పలానా పని చేయండి అనగానే ఆయన దాన్ని సిద్ధపాటు చేశాడు. ఈ పస్కా కూడా ఆయన ఎవరి కోసం ఏర్పాటు చేశాడు? బలహీనులుగా ఉంటారేమో శిష్యులు, మళ్ళా ఒకవేళ వెళ్ళిపోతారేమో అనుకొని, ఇదిగో దీనిని మీరు మరి సేవించినప్పుడల్లా, లేక ఈ బలలో మీరు పాలు పంచుకున్నప్పుడల్లా నన్ను మీరు జ్ఞాపకము చేసుకోవాలి. నన్ను జ్ఞాపకం చేసుకొని మీరు ధైర్యపడండి. అంతేకాదు ప్రియ దేవుని బిడ్డలారా, మనం జ్ఞాపకం చేసుకున్నట్టయితే సీమోన్ గారు మరి చేపలు పట్టేటువంటి ఒక సందర్భంలో యేసయ్య మరి ఆ యొక్క నీళ్లు ఉన్నటువంటి లేక ఆ సముద్రపు దరికి వెళ్ళి
సీమోను గారి యొక్క పడవ ఎక్కాడట. ప్రజలందరికీ కూడా చెప్పాల్సినటువంటి విషయాలన్నీ చెప్పిన తర్వాత సీమోను సీమోను నీ యొక్క మరి దోణి కాస్త లోపలికి నడిపించి వల వేయవయ్యా అన్నాడట. ఇప్పుడు సీమోను గారు ఏమంటా ఉన్నాడు తెలుసా? యేసయ్యము తర్వాత వచ్చాడు, సీమోను గారు రాత్రంతా పడవలతోటి వలవనే ఉన్నాడు. ఆయన అంటా ఉన్నాడు ఏమంటే, రాత్రంతా శ్రమ పడ్డామయ్యా, మా ఒక్క చేప కూడా పడలేదు. ఒకసారి మనం జ్ఞాపకం చేసుకున్నాం. లూకా సువార్త 5వ అధ్యాయం 5వ వాక్యంలో మరి యేసయ్య ఆ యొక్క పడవను లోపలికి నడిపించి నీ వల వెయ్యి అనగానే సీమోను గారి నోట్లో నుంచి వచ్చినటువంటి జవాబు ఏంటో చూద్దాం. సీమోను ఏలినవాడా, రాత్రంతయు మేము ప్రయాసపడితిమి గాని మాకేమియు దొరకలేదు. రాత్రంతా ప్రభు ఉన్నాడు వాడితోటి చెప్పాలి. పైకేమో వాతావరణం చూస్తూ ఉన్నారు, తుఫాను వస్తుందా గాలి వస్తుందా, ఈ పక్కనేమో అలలు చూస్తూ ఉన్నారు, మళ్ళా మధ్యలో వలలు చూసుకుంటూ ఉన్నారు. అందుకని లోకం మీదే వాళ్ళ దృష్టి ఉంది, కానీ చేపలు పట్టాలని తాపత్రయపడతా ఉన్నారు. యేసయ్య వారితో ముందుగా చేసిన వాగ్దానాన్ని మర్చిపోయారు. వాళ్ళు మిమ్మల్ని మనుషులు పట్టుదలగా చేస్తానయ్యా అంటే వాళ్ళు చేపలు పట్టుకోవడానికి వెళ్ళిపోయారు. మళ్ళా ఇప్పుడు ప్రభు అంటా ఉన్నాడు ఏంటో తెలుసా? అయినను నీ దోణి లోపలికి నడిపించి వల వేయవయ్యా అనగానే అయ్యా రాత్రంతా శ్రమ పడ్డాం, ఒక చేప కూడా మాకు పడలేదు. కానీ సీమోను గారికి ఇంకా ఎక్కడో విశ్వాసం ఉంది, ఎక్కడో చిన్న నమ్మిక ఉంది, ఎక్కడో ప్రభు మాటకు లోబడాలి అనేటువంటి ఆలోచన ఉంది. కాబట్టి వెంటనే సీమోను ఏం చేశాడు తెలుసా? వల వేయడానికంటే ముందు ఒక మాట అంటా ఉన్నాడు. అక్కడ చూద్దాం ఒకసారి. అయినను నీ మాట చొప్పున. ఎవరి మాట? ప్రభువు యొక్క మాట చొప్పున. మేము రాత్రంతా శ్రమ పడ్డాం, ప్రభువుకు తెలుసు రాత్రంతా శ్రమ పడ్డారు కానీ నేను మీతో లేను. మీ మనస్సు నాతో లేదు, నేను మీతో లేను. మీ మనస్సు పడవల మీద ఉంది, వలల మీద ఉంది, చేపల మీద ఉంది, కెరటాల మీద ఉంది, వాతావరణం మీద ఉంది. కానీ ఇప్పుడు నేను ఎక్కడ ఉన్నాను? మీతో ఉన్నాను. కాబట్టి అంటా ఉన్నాడు ఒక ధీమాగా, అయినను నీ మాట చొప్పున లోబడ్డారు, పని చేశారు, విస్తారమైన చేపలు పెట్టారు. యేసయ్యకు లోబడి మనం పని చేస్తే, ఈ లోబడి పని చేసేటువంటి పని అంటే కష్టపడి పని చేయాలి. ఎందుకో తెలుసా? ఆయన మాటకు లోబడగానే ఆ వలలన్నీ కూడా పిగిలిపోయేలాగా చేపలు పడితే ఆ ప్రక్కన ఉన్నటువంటి వాళ్ళు కూడా సౌమ్యాలు చేసి రండి చేపలు పడి రండి అని ఒకరికొకరు సౌమ్యాలు చేసుకొని పంచుకుంటూ ఉన్నటువంటి వారుగా, లేక వారి యొక్క పని భారాన్ని ఒకరితో ఒకరు పంచుకుంటున్నటువంటి వారుగా వారు కనపడుతూ ఉన్నారు. శిష్యులకు యేసయ్య నిరంతరము ఆత్మీయ పాఠాలు నేర్పుతూ ఉన్నటువంటి వాడుగా ఉన్నాడు. అందుచేతే వాడట విశ్వాసుల స్థాయి నుంచి ఏ స్థాయికి ఎదిగారు? ఇప్పుడు శిష్యులుగా ఎదిగారు. శిష్యులుగానే కాదు, వారు హతసాక్షులుగా కూడా మారబోతా ఉన్నారనేటువంటి ఆలోచన కలిగిన వాడుగా వారికి అపోస్తలులు అనేటువంటి పేరును ఆయన పెట్టినటువంటి వాడుగా మరి కనపడతా ఉన్నాడు. దేవుని బిడ్డలారా, యేసయ్య మాట చొప్పున మనం లోబడి పని చేస్తే, ఆయన మాట చొప్పున కష్టపడి పని చేస్తే, ఆయన మాట చొప్పున సమయానుకూలముగా మనం పని చేయగలిగితే, ఆయన మాట చొప్పున బాధ్యత కలిగి మన పనిని మనం చేయగలిగితే మనం అద్భుతాలు చూస్తామండి. ఏం చూస్తాం? అద్భుతాలు చూస్తాం. కానా అనేటువంటి ఆ ఊరిలో యేసయ్య ఆయన శిష్యులు కూడా వివాహానికి పిలువబడ్డారు. వివాహానికి పిలువబడిన తర్వాత అందరూ వచ్చారు. ద్రాక్షరసం పోసిన తర్వాత ద్రాక్షరసం అయిపోయింది. తల్లి వచ్చి అడుగుతా ఉంది, అమ్మ కాస్త ఆగన్నాడు. ఆగిన తర్వాత మరలా తల్లి ఏం చేసిందో తెలుసా? ఆయన మనసులో ఏదో ఉంది, మీరు వెళ్ళండి, ఆయన ఏం చెప్తే అలాగా చెయ్యండి. పరిచారకులను చూసి, పనివాడిని చూసి, పని చేసేటువంటి వారిని చూసి ఆయన అంటా ఉన్నాడు, రాతి బాణలు నీటితో నింపండి అంటా ఉన్నాడు. కష్టపడి పని చేశారు, మాటకు లోబడ్డారు. అయ్యా ఎంత లోతుకి వెళ్ళాలనేటువంటి మాట వేయలేదు. ఎన్నిసార్లు మేము పైకి కిందకి తిరగాలి అనేటువంటి మాట వారు ప్రశ్నించలేదు. కానీ ఆ మాటకు లోబడ్డారు, మాట విన్నారు, మాటకు లోబడ్డారు, కష్టపడి పని చేశారు. మరలా ఏం చేశారో తెలుసా? అయ్యా నీ మాట చొప్పున అంచుల మట్టుకు మేము నీళ్లు నింపాం. ఆయనకే చెప్తా ఉన్నారు. చెప్తే ఆయన ఒక మాట చెప్తా ఉన్నారు, ఏమని? మీరు ముంచి విందు ప్రధాని యొద్దకు తీసుకుని పొండి అని చెప్పగానే విందు ప్రధాని దానిని రుచి చూచి అద్భుతం, ఆశ్చర్యం,
ఇది విందు ప్రధాని యొక్క గొప్పతనం కాదు, లేకపోతే మరొకరు గొప్పతనం కాదు. ఎవరో తెలుసా? యేసు మాటకు లోబడి పనిచేసినటువంటి పరిచారకుల యొక్క గొప్పతనం. మన ప్రభు మాటకు లోబడితే ఆయన మనకు సమస్తాన్ని కూడా సఫలం చేసేటువంటి వాడిగా ఉన్నాడు. ఈ పనిలో నేను విఫలమవుతాము అనుకున్నటువంటి సందర్భంలో, ఇప్పుడు మేము సిగ్గుపడతాం అనుకున్నటువంటి సందర్భంలో నువ్వు ఆయనకు కనుక ప్రార్థన చేస్తే ఎలాగో ప్రార్థన చేయాలి? ఏక మనస్సుతో ప్రార్థన చేయాలి. ఏక మనస్సుతో ప్రార్థన చేయాలి. పనివారిగా ఉండి మనం ప్రార్థన చేయాలి. మనల్ని మనం తగ్గించుకొని ప్రభు దగ్గర మనం ప్రార్థన చేయగలిగితే దేవుని బిడ్డలారా, అది అద్భుతమైనటువంటి ఫలితాన్ని మరి మనకు పొందుకునేటువంటి వారిగా ఉంటాం. కారణం ఏంటో తెలుసా? హెబ్రీ సంఘానికి రాస్తూ పౌలు గారు అంటా ఉన్నాడు 11వ అధ్యాయం 1వ వాక్యంలో, విశ్వాసమన్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవి అనుటకు రుజువై ఉన్నది. విశ్వాసముతో ప్రార్థన చేస్తే అది ఖచ్చితంగా జరిగి తీరుతా. మీరు విశ్వాసముతో ప్రార్థన చేస్తే ఈ కొండలను కూడా మీరు పెకలించగలిగినటువంటి వారుగా ఉంటారయ్యా. ఏ జబ్బైనా, ఏ వ్యాధైనా అది మీరు ప్రార్థన చేయగానే అది పోయేటువంటిదిగా ఉంటుందని శిష్యులకు ఆయన తెలియచేస్తా ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయనట ఈ ఆజ్ఞలన్నీ వాళ్ళకి చెప్తూ ఆయనకు లోబడి, ప్రభు యొక్క ఆజ్ఞకు లోబడి పనిచేసేటువంటి వారు. అంతేకాదు ఆయన బయలుపరుచుకుంటా ఉన్నాడు వారికి. ఆయనను ఎలాగో బయలుపరుచుకుంటా ఉన్నాడు? యోహాను సువార్త 14వ అధ్యాయం 21వ వాక్యంలో మరలా వాళ్ళకి ఆయన ఏంటో బయలుపరుస్తా ఉన్నాడు. యోహాను సువార్త 14వ అధ్యాయం 21వ వాక్యంలో, నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొని వాడే నన్ను ప్రేమించువాడు. ఆయన ప్రేమిస్తున్నామని అంటే మనం అనుకుంటాం ఏమనంటే, అప్పుడు దాన ధర్మాలు చేస్తాం, అన్నదానం చేస్తాం, వస్త్రదానం చేస్తాం, లేకపోతే ఇంకోటి దానం చేస్తాం, ఏమేమో చేస్తాం. ఈ దానాల కంటే కూడా నువ్వు చేయాల్సిన పని ఏంటో తెలుసా? నీ దేవుణ్ణి మాత్రమే నువ్వు ఏం చేయాలి? ప్రేమించాలి. ఆయన ఆజ్ఞకు లోబడాలి. ఆ తర్వాత అంటాడు, నన్ను ప్రేమించువాడు నా తండ్రి వలన ప్రేమించబడతాడు. ఈ చిన్న వారిలో ఎవరికైనా దాహముగా ఉంటే, అవసరం ఉంటే, నీకంటే తక్కువ స్థాయిలో ఉన్నటువంటి వాడికి అవసరం ఉన్నప్పుడు కనుక నీవు వానికి సహాయం చేయగలిగితే, ప్రియ దేవుని బిడ్డలారా, తండ్రి వలనట మనం ఏం పొందుకుంటాం? నువ్వు చేసింది ఎవరికి? ఎదురుగుండా కనపడేటువంటి ఒక వ్యక్తికి చేసావు, ఒక బిడ్డకు చేసావు. కానీ దీన్ని ఎవరు గమనిస్తా ఉన్నారు? ఎవరండి? తండ్రి అయినటువంటి దేవుడు గమనిస్తా ఉన్నాడు. ఆయన నిన్ను ఆశీర్వదిస్తా ఉన్నాడు. అక్కడ అంటాడు కింద వాక్యం, నన్ను ప్రేమించేవాడు నా తండ్రి వలన ప్రేమింపబడును, నేను వానిని ప్రేమించి వానికి నేనేంటో కనుపరుచుకుంటా. నా ద్వారా ఎంత మేలు జరుగుతూ ఉందో అది నేను కనుపరుచుకునేటువంటి వాడుగా మరి కనపడతావు. ఇన్ని విషయాలు మరి మనకి వాక్య రూపంలో ఆయనే స్వయంగా ఉండి శిష్యులకు బోధిస్తా ఉన్నాడు. ఆది కాలంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఆయనే స్వయంగా పేర్లు పెట్టి మరి పిలిచి మాట్లాడేవాడుగా. అయినప్పటికీ కూడా మన జీవితంలో ఏముంటాయి? అభిమానాలే. ఏముంటాయి? అభిమానాలే. వేళ వర్షం వస్తుంది కదా, ఆలయానికి వెళ్ళగలమా? అది మనమే బయలుదేరితే ఏమవుతుంది? వర్షం అదే పోతుంది. రా వస్తే అదే మనకి మంచి వాతావరణం. సరే వచ్చాం, కరెంట్ ఉంటుందో లేదో, వచ్చాం గాలి తగులుతుందో లేదో, దేవుని మీద భారం వేసుకొని వస్తే అన్నీ చేస్తాడు. కానీ మన బ్రతుకంత ఎలాగుందంటే అనిమానం. చివరికి దేవుని చేత నీతిమంతుడు అని సాక్ష్యం పొందినటువంటి అబ్రాహాము గారికి కూడా ఏమొచ్చిందట? అనిమానం వచ్చింది. నీ యొక్క సంతానాన్ని అభివృద్ధి చేస్తానంటున్నావు, నాకేమో చాలా పెద్ద దేశాన్ని ఇచ్చేస్తానంటున్నావు. ఏముందయ్యా, నాకు సంతానం లేదు, ఏ దేశంలో వెళ్ళినా నువ్వు గుడారం వేసుకో బ్రతికి అంటా ఉన్నావు, నువ్వు ఏమేమో చేసుకుంటా ఉన్నావు తప్ప మరి నాకు ఏముంది? అసలు నాకు ఇదంతా ఎలా జరుగుతుందో నాకు తెలియజేయగలవా? ఆది కాండం 15వ అధ్యాయంలో మీరు ఇంటికి వెళ్ళాక ఒక్కసారి చదవండి. ఒక దృష్టాంతాన్ని అక్కడ వారితో మరి అబ్రాహాముతో అని చెబుతూ అక్కడ అంటా ఉన్నాడు. అబ్రాహాం గారు వెంటనే ఆది కాండం 15వ అధ్యాయం 8వ వాక్యంలో దేవుని నామానికి ఒక ప్రశ్న వేస్తా ఉన్నాడు. అయ్యా, నేను ఈ ప్రాంతం అంతా ఎలాగో స్వతంత్రించుకుంటాను,
ఈ భాగం అంతా నాది ఎలాగవుతా ఉంది అని అంటే దేవుడు చెప్తా ఉన్నాడు. ఏమన్నా తెలుసా? ఆయన చూపించదలిచిన దృష్టాంతం అయిపోయిన తర్వాత 15వ అధ్యాయం 8వ వాక్యంలో అంటాడు, ఆఖరు భాగంలో మనం 8వ వాక్యంలో, అతడు ప్రభు అయిన దేవా, నేను దీనిని స్వతంత్రించుకున్నదని నాకెట్లు తెలియను అనగా, మరి తండ్రి యొక్క జవాబు, ఆ ప్రాంతవాసులందరినీ నీకిచ్చి ఉన్నాను. మనుషులు ఇస్తే ఏం చేసుకుంటాడు ఈయన? చెప్పండి. మనుషులు ఇస్తే ఏం చేసుకుంటాడు? భూభాగం కావాలని ఆయన అడుగుతా ఉన్నాడు. ఈ మనుషులందరినీ చేతికి ఉంటే భూమి ఎవరిదవుతుంది? మందే. ప్రియ దేవుని బిడ్డలారా, ఇది అక్కడ అనేకమైన జనాంగాలు ఉన్నారు, అనేకమైన తెగలు ఉన్నటువంటి మనుషులు ఉన్నారు. ఐగుప్తు మొదలుకొని యూఫ్రటీసు నది వరకు ఉన్నటువంటి వారు, వీళ్ళందరినీ కూడా నేను నీకు అప్పగిస్తా ఉన్నాను. ఆ ప్రజలందరూ నీ చేతి కింద ఉన్నప్పుడు ఆ భూభాగం అంతా కూడా ఎవరి చేతి కింద ఉంది? నీ చేతి కిందే ఉంటుంది. ఎందుకు నువ్వు భయపడతావు? ఎందుకు నువ్వు తొందరపడతావు? నేను ఉన్నవాడను, అనువాడు, నేను నీకు తోడై ఉంటాను, కానీ నీవు నా ఆజ్ఞలను అనుసరించి నడుచుకో అబ్రాహాం అని అబ్రాహాముతో బోధ చేస్తా ఉన్నాడు. అబ్రాహాం అయితే మళ్ళీ ఆ దినం నుంచి దేవుని నామానికి ఒక్క ప్రశ్న కూడా వేయలేదు. అని ఏం చెప్తే ఆ ప్రకారంగా చేసుకుంటూ వెళ్ళిపోయాడు. కానీ సరైనటువంటి దినాన ఆశీర్వదించబడ్డాడు. సరైన దినాన మరి వాగ్దాన దేశముగా మరి రాబోయే కాలంలో అందుకోబోయేటువంటి ఆ దేశాన్ని ఎవరిచ్చారు? ఇప్పుడు క్షమించండి, ఐగుప్తు దేశంలో ఆయన ఐగుప్తు నది మొదలుకొని యూఫ్రటీసు నది వరకు కూడా మరి పెద్ద భూభాగాన్ని, అందులో ఉండేటువంటి రకరకాల జాతుల వారిని కూడా అబ్రహాము చేతికి అప్పగించిన వాడిగా దేవుడు కనపడతా ఉన్నాడు. గిద్యోను గారికి కూడా ఒక మరి అనుమానం వచ్చింది. గిద్యోను అంటే న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయంలో ఒక ఆయన ఉంటాడు. చాలా పెద్ద హిస్టరీ ఆయన గురించి చెప్పుకొస్తూ ఆ తర్వాత అంటాడు ఈయనట, అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క శత్రువులకు భయపడి గానుగు చోటును కూర్చొని ఆ యొక్క ధాన్యాన్ని అట కొట్టుకుంటా ఉన్నాడు ఆహారం కోసం. కొట్టుకుంటా ఉంటే దేవుని యొక్క దర్శనం వచ్చింది. న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం 17-18 వాక్యాల్లో మనం జ్ఞాపకం చేసుకోగలిగితే 17 వాక్యం 20వ వాక్యం 21వ వాక్యంలో గిద్యోను గారికి ఒక అనుమానం వచ్చింది. అందుకు అతడు లేక గిద్యోను, నా ఎడల నీకు కటాక్షము కలిగిన ఎడల నాతో మాట్లాడుచున్నవాడు నీవే అని నేను తెలుసుకున్నట్లు నాకు ఒక సూచన చూపించు. ఆ దినాల్లో మరి యొక్క జనాంగాలట ఇశ్రాయేలు ప్రజల మీద విపరీతంగా పడి వారిని అనేక సందర్భాల్లో ఇబ్బంది పెడుతూ అనేక సందర్భాల్లో నాశనం చేసేటువంటి స్థితి కనపడతా ఉంటే వాళ్ళందరూ కూడా బిక్కుమంట బ్రతుకుతా ఉన్నారు. కానీ దేవుడు ఇశ్రాయేలీలను ప్రేమించిన వాడిగా ఉన్నాడు కాబట్టి ఒక బలహీనుడైనటువంటి ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి మాట్లాడుతూ ఉన్నాడు. ఏమంటాడు తెలుసా? నువ్వు బలాఢ్యుడవయ్యా, నిజంలో నువ్వు బలహీనుడవు కాదు, ఈ శత్రువును నువ్వు జయించగలవు అంటే ఆ శత్రువు ఏమో బలంగా ఉంది. గిద్యోను అనుకుంటా ఉన్నాడు, ఏమనంటే వీడు అందరినీ జయించాలంటే నా వల్ల ఏమవుతుంది అనుకుంటా ఉండి, అయినా ఒక దూతగానే వచ్చావు కదా నా దగ్గరికి, ఒక దేవుని యొక్క ప్రతినిధిగా నా దగ్గరికి నువ్వు పంపబడ్డావు కాబట్టి నేను నీకు కాస్త మరి మర్యాద చేస్తాను అని లోపలికి వెళ్ళి ఒక మేక పిల్లను తీసుకుని దాన్ని చక్కగా ఆహారం సిద్ధపాటు చేసి చక్కటి రొట్టెలు తయారు చేసుకుని పట్టుకొచ్చాడట. నువ్వు దీన్ని ఆహారంగా తిను, నువ్వు దేవుని యొక్క మరి ప్రతినిధిని నమ్ముతావు. మరి దేవుని ప్రతినిధికి ఆయన ఇచ్చే ఆహారంతో పని లేదండి. ఇప్పుడు ఆయనకు ఉన్నటువంటి ఆలోచన ఏంటో తెలుసా? గిద్యోనును ఆత్మీయంగా బలపరచాలి. అందుకే అంటాము కదంటే, ఇదిగో నువ్వు తెచ్చిన పదార్థాలు ఉన్నాయి కదా, వాటన్నిటికీ కూడా రాతి మీద పెట్టు, రాతి మీద పెట్టి దాని మీద శుభ్రంగా నీళ్లు పోయి. గిద్యోనికి ఎలా ఉంటుందండి? కష్టపడి ఒక మేక పిల్లని తయారు చేయాలంటే కూడా సమయం పడుతుంది, రొట్టెలు చేయాలంటే కూడా సమయం పడుతుంది. ఇవన్నీ చేసిన తర్వాత మరి గిద్యోను తీసుకొచ్చి నువ్వు ఆహారంగా తీసుకోవాలంటే ఆయన అంటా ఉన్నాడు, ఏమనంటే ఆ రాతి మీద పెట్టి దాని మీద ఏం పోయమంటున్నాడు? నీళ్లు పోయివయ్యా. నీళ్లు పోసిన తర్వాత ఈయన ఏం చేశాడో తెలుసా? దేవదూత ఆయన చేతిలో ఉన్నటువంటి కర్రతో అక్కడ రాతి మీద అలా పట్టుకోగానే ఆకాశం నుండి అగ్ని దిగి వచ్చి, రాతిలో నుండి అగ్ని వచ్చి ఈవేళ ఏం చేసింది? ఆ పక్షులన్నింటినీ కాల్చివేయగా గిద్యోనుట దేవుని మీద నమ్మిక ఉంచిన వాడిగా,
ఆ శత్రువుతో ఆయన యుద్ధము చేసినటువంటి వాడిగా. 20వ వాక్యాన్ని చదువుకుందాం ఒకసారి. దేవుని దూత ఆ మాంసమును, పొంగని రొట్టెలను, భక్ష్యములను పట్టుకుని రాతి మీద పెట్టి నీళ్లు పోయమని అతనితో చెప్పెను. అతడు అలాగూ చేయగా యెహోవా దూత తన చేతనున్న కర్రను చాపి దాని కొనతో ఆ మాంసమును, పొంగని భక్ష్యములను ముట్టినప్పుడు అగ్ని రాతిలో నుండి వెడలి. రాతిలో నుండి వెడలి. రాతి మీద ఏముంది? ఆహారం ఉంది. భక్ష్యాలు అంటే రొట్టెలు ఉన్నాయి, మాంసం ఉంది. దాని మీద ఏమన్నాడు? నీళ్లు పోసేయమన్నాడు. ఇప్పుడు నీళ్లలో మంట వస్తుందా? అయినప్పటికీ కూడా ప్రియ దేవుని బిడ్డలారా, ఆ కర్ర ఆ భక్ష్యాల మీద అలా ఉంచగానే అందులోంచి రాతిలోంచి ఏమొచ్చిందట? రాతి లాంటి మన హృదయము మార్పు చెందాలి అని అంటే దేవుని యొక్క అగ్ని అనేటువంటి వాక్యము చేత మనం దినదినం కాల్చబడాలి. ఈ రాతి లాంటి హృదయాన్ని రాయిలాగా ఉంచుకొని వాక్యాన్ని ఒక న్యూస్ పేపర్ లాగా చదువుతూ ఉంటే దానివల్ల ప్రయోజనమో లేదు. అగ్ని రాతిలో నుంచి వచ్చింది, రాయంతా కూడా నీటితో తడపబడింది. రాతి మీద మంచి ఆహార పదార్థాలు ఉన్నాయి. ఆయన ఆహారాన్ని గురించి ఆలోచించలేదు. దేని గురించి ఆలోచించాడు తెలుసా? గిద్యోని యొక్క ఆత్మ బలపరచబడాలి. గిద్యోని యొక్క ఆత్మ బలపరచబడాలి. ప్రియ దేవుని బిడ్డలారా, విశ్వసించాడు. ఒక సూచన కావాలని అడిగాడు. ఆ సూచనను మరి దేవుడిచ్చి గిద్యోనుకు ఉన్నటువంటి అనుమానమంతా కూడా తీర్చి గిద్యోనును బలపరిచి, ఓ గిద్యోను లే, నువ్వు వెళ్ళి యుద్ధం చేయి. మరొకరికి అనుమానం. ఏమిటి అనుమానం? యేసయ్య పరిచర్య చేసేటువంటి దినాల్లో ఒక సహోదరి మరి వచ్చింది. 12 సంవత్సరాల నుంచి జబ్బుతో బాధపడతా ఉంది. ఆమె మనసులో ఒక ఆలోచన ఉంది, నా జబ్బుకు కారణం నా పాపమేమో, నేను పాపము చేశాను కాబట్టి ప్రభు యొక్క ముందుకెళ్ళి నిలబడడానికి సరిపోయేటువంటి దాన్ని కాదు. కాబట్టి ఆయన ఉన్నటువంటి ఆ జనసమూహంలో ఆయన వస్త్రపు చెంగు ముట్టుకుంటాను అనుకుంది. యేసయ్య ఆ పరిచర్య చేస్తూ ఉండగా వచ్చి వస్త్రపు చెంగు ముట్టుకుంది. ముట్టుకోబోయినట్ట ఆయనలోంచి ఏం వెళ్ళిపోయింది? ప్రభావము బయటికి వెళ్ళిపోయింది. ఈ ప్రభావం బయటికి వెళ్ళిపోగానే నన్ను ఎవరో పట్టుకున్నారు. పేతురు గారు వెంటనే అంటున్నాడు, యేసయ్య ఇంతమంది జనం ఉన్నారు కదా, ఇందులో ఎవరో ఒకళ్ళు అంటుకుని ఉండొచ్చయ్యా, మరి అంటుకున్నప్పుడు ఒకవేళ నీకు అన్ని తాకడ అయ్యిందేమో అని అంటే, లేదు, ప్రభావము నాలో నుండి బయటికి పోయిందనగానే అశుద్ధీకరించబడినటువంటి లేక బాగుపడినటువంటి ఆ సహోదరి యేసయ్య ముందుకు వచ్చింది. పాపం ఉన్నప్పుడైతే ఆమె ఆయన ముందు లేదు, కానీ పాపము పోయి ఆరోగ్యవంతురాలుగా అయిన తర్వాత ఆయన ముందుకు వచ్చింది. లూకాసు వార్త 8, 44, 46, 48 వాక్యాల్లో ఈ భాగాలు మనం జ్ఞాపకం చేసుకోగలుగుతాం. ప్రభావం ఆయన నుంచి పోతా ఉంది. ఆయన మనల్ని శుద్ధీకరించడానికి, మనల్ని బలపరచడానికి ఆయన అనేక సందర్భాల్లో బలహీనుడిగా మారిపోతా ఉన్నాడు. మన పాపములు చేసినటువంటి స్థితిలో ఉంటూ ఉండగా మన పాపములను తీసివేయడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడండి. తన యొక్క గొప్పతనాన్ని కూడా మరి విడిచిపెట్టుకున్నటువంటి వాడుగా ఉన్నాడు. ఇన్ని సందర్భాలు ఇలా ఉంటే యేసయ్యను గురించి అనేక ప్రకటనలు చేసి మరి బోధ చేసినటువంటి యోహాను గారు ఉన్నాడు. బాప్తిజం ఇచ్చేటువంటి యోహాను గారు చెరసాల్లో పడేశారు. ఆయన పట్టుకెళ్ళి చెరసాల్లో ఉండగా యేసయ్య చేసేటువంటి పనులన్నీ కూడా ఈ శిష్యులు పట్టుకెళ్ళి ఆయనకి అందిస్తూ ఉంటే యోహాను గారికి ఒక అనుమానం వచ్చింది. అయ్యా, మెస్సయ్యావు నువ్వేనా, లేక మేము ఇంకా ఎవరి కోసమైనా కనిపెట్టాలా, ఇంకెవరి కోసమైనా మేము కనిపెట్టాలా అని అడుగుతూ ఉంటే, ప్రియ దేవుని బిడ్డలారా, యేసయ్య ఒక గొప్ప మాట చెప్తా ఉన్నాడు వారితోటి. యోహాను గారికి శిష్యులు ఉన్నారు. చెరసాల్లోకి వెళ్ళి పరామర్శించి వస్తూ ఉండగా ఈ ప్రశ్న వాళ్ళని వేశాడు. మత్తయి సువార్త 11వ అధ్యాయం 2-3 వాక్యాల్లో ఈ సందర్భం మనకు కనపడతా ఉంది. క్రీస్తు చేయుచున్న కార్యములను గురించి యోహాను చెరసాలలో విని, రాబోవాడవు నీవేనా, మేము మరి ఒకరి కొరకు కనిపెట్టవలెనా? యేసయ్య యోహాను శిష్యులు చూసి చెప్తా ఉన్నాడు, వారిని చూచి మీరు వెళ్ళి విన్న వాటిని కన్న వాటిని యోహానుకు తెలియచేయండి. మీరు ఏం చూసారు అదే చెప్పండి చాలు. మీరు ఏమైతే మరి ఆ యొక్క విన్నారో వాటినే చెప్పండి, యోహాను గారితో చెప్పండి. యోహాను గారు ఏం చెప్తా ఉన్నారు? వెళ్ళి ఏం చెప్పమన్నాడు యేసయ్య? రోగులందరూ బాగుపడతా ఉన్నారు. చాలా మంది లిస్ట్ ఉంది అక్కడ, రోగుల యొక్క లిస్టు. అంతేకాదు పేదలకు సువార్త
ప్రకటించబడతా ఉంది. ఈ రోగాల కంటే కూడా గొప్ప విషయం ఏంటో తెలుసా? యేసయ్య ద్వారా సువార్త ప్రకటించబడతా ఉంది. అనేక మందికి స్వస్థత జరుగుతూ ఉంది. దానితో పాటుగా సువార్త ప్రకటించబడతారు. అనగా యేసయ్యను గురించి ప్రచారం చేసిన వాడు, అనేక మందిని ప్రభు నిమిత్తం శిష్యులుగా ఏర్పాటు చేస్తున్నటువంటి యోహాను గారికి అనుమానం వస్తే ఆయనలో కూడా అనుమానం ఉండడానికి వీలు లేదు అని యేసయ్య అనుమానాన్ని కూడా తీర్చినటువంటి వాడుగా ఉన్నాడు. మరొక సహోదరికి ఒక అనుమానం వచ్చింది. మరియా, మార్తా, లాజరు, అది యేసు ప్రేమించిన గృహం. అందులో లాజరు చనిపోయాడు. యేసయ్యకు కబురు వెళ్ళింది. అయినా యేసయ్య ఏం చేశాడట? ఇంకా లేట్ చేశాడు. మనం ప్రార్థన చేస్తాం, చేస్తే జవాబు వెంటనే వస్తుందా? రా. ఇక్కడ చనిపోయినటువంటి వాడి గురించే, మరి చనిపోయినటువంటి వాడి గురించి కబురు వెళితే 4 దినాల వరకు కూడా ఆయన ఆ స్థలానికి రాకపోతే అక్కడ ఏమవుతుంది? ఆ బాడీ, ఆ శరీరం ఏమవుతుంది చెప్పండి? ఆ మృతదేహం ఏమవుతుంది? కంపు పడుతుంది. వాళ్ళు ఏం చేశారంటే వస్తే వస్తాడులే ప్రభు అనుకొని వాళ్ళు చేయాల్సిన పనులన్నీ మరి ముగించారు. ముగించిన తర్వాత అప్పుడు యేసయ్య వచ్చాడు. ఎక్కడ పెట్టారు లాజరును? ఆ సమాధి నాకు చూపించండి. యోహాను సువార్త 11వ అధ్యాయం 30-49 వాక్యాల్లో అంశాన్ని మనం చూడగలుగుతాం. సమాధి దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు అంటుంది మార్త, లాజరు యొక్క సహోదరు వచ్చి, అయ్యా 4 దినాలు అయింది ఆయన అందులో పెట్టి, మరి వాసన వస్తుందేమో కదా అంటే, అమ్మా నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూస్తావు. నీ జీవితమే కంపు కొడుతూ ఉన్నప్పుడు, నీ జీవితమే పాపాలతో నిండిపోయి ఉంటూ ఉన్నప్పుడు, నేను కదా నిన్ను ప్రేమించి ఈ లోకానికి వచ్చి నన్ను నేను సమర్పణ చేసుకున్నాను. అందును బట్టే కదా నీవు ఈవేళ ఈ విశ్వాస జీవితంలో నడుస్తా ఉన్నావు. మరి ఎందుకు నువ్వు ఇంకా అనుమానం పడతా ఉన్నావు? అంతకుముందు నేను ఎన్ని అద్భుతాలు చేశాను, చచ్చిన వారిని కూడా బ్రతికించినటువంటి వాడిగా ఉన్నాను కదా. నేను ప్రేమించినటువంటి ఈ గృహంలో ఉన్నటువంటి నీ సహోదరుణ్ణి నేను బాగు చేయలేనా అనే ఉద్దేశము కలిగి యేసు కన్నీరు విడిచి, లాజరు బయటకు రా అన్నాడు. లాజరు లోపల ఉన్నాడా? ఇక్కడ నాడు చెప్పండి, లోపల ఉన్నాడు. అప్పుడు ఆ మాట పలకటమే తడువు, అలాగా బయటకు వచ్చాడు. దేవుని బిడ్డలారా, ఆయన మాటలో శక్తి ఉంది, ఆయన మాటలో బలం ఉంది. నీవు నమ్మితే ఆ బలములో ఉన్నటువంటి శక్తి ఏంటో నీవు చూడగలవు. ఈ శిష్యులందరూ కూడా నమ్మిన వారుగా ఉన్నారు కాబట్టి వారు ఏక మనసుతో ప్రార్థన చేశారు. ఇందాక మనం చెప్పుకున్న లిస్టులో ఉన్నటువంటి శిష్యులందరూ కూడా హతసాక్షులుగా మారిపోయారు. సువార్త కొరకు వారి యొక్క ప్రాణాలు అర్పించినటువంటి వారుగా వారు కనపడుతూ ఉన్నారు. ఆ ఏర్పాటు చేయబడినటువంటి 12 మంది శిష్యులలో ఒకడుగా ఉన్నటువంటి తోమా గారికి కూడా మరి ఒక అనుమానం వచ్చింది. తోమా గారికి ఒక అనుమానం వచ్చింది. అంటే ఆయన చూస్తామేమని మిగిలిన శిష్యులందరూ చెప్తూ ఉంటే ప్రభు అంటా ఉన్నాడు, ఏమనంటే తోమా నువ్వేం చేస్తావు? అనుమానం పడతా ఉన్నావు కదా, రా రా రా, చూడు నా చేతులు చూడు, నా పక్క చూడు. ప్రభువా, నా దేవా, నేను పాపం చేశాను. ఆ ఒప్పుకోలు కలిగినటువంటి ఆలోచన కలిగినటువంటి వారుగా వారు ఉన్నారు కాబట్టి ఇవాళ మనం ఇంత సంతోషకరమైనటువంటి సువార్తను అనుభవిస్తూ ఉన్నటువంటి వారంగా ఉన్నాం. ఈ 12 మందిని పిలిచాడు. ఆయన ఒక మాట చెప్తా ఉన్నాడు, నాకు పరలోకములోను భూమి మీద కూడా అధికారము ఇవ్వబడింది. ఈ అధికారాన్ని నేను మీకు ఇస్తా ఉన్నాను కాబట్టి మీరు వెళ్ళండి, సువార్త ప్రకటించండి, అనేకులను ప్రభు దగ్గరకు తీసుకురండి. యేసయ్య బాధ ఈ లోకంలో ఉన్నప్పుడు ఎలా ఉండేదో తెలుసా? సామాన్యంగా ఉండేది కాదు, లేకపోతే ఏదో నాయనా బాబు అనేటువంటి రీతిలో ఉండేది కాదు. మత్తయి సువార్త 7వ అధ్యాయం 29వ వాక్యంలో మరి మనం ఒక మాట జ్ఞాపకం చేసుకుందాం. అనగా ఆయన వారి శాస్త్రాల వలె కాక అధికారము గల వారి వలె వారికి బోధించాడు. అధికారం ఉందండి ఆయనకి. ఆ మాట ఆయనే చెప్తా ఉన్నాడు స్వయంగా. ఈ లోకంలో ఎవరు చెప్పినటువంటి గొప్ప మాట ఏంటో తెలుసా? యేసయ్య చెప్పిన మాట ఏంటిది? నాకు పరలోకంలో అధికారం ఉంది, భూమి మీద కూడా నాకు సర్వాధికారం ఇవ్వబడింది. కాబట్టి అధికారం కలిగినటువంటి ప్రభు మనకు చెప్తూ ఉన్నటువంటి మాట మరి లోబడితే, మనం ఆయన మాట చొప్పున మనం చేయగలిగితే మనమే కాదు రక్షించబడటం. ఇక దేవుని బిడ్డలారా,
మనలో ఉన్న సందేహాల ముందు మనం మరి బయట పారవేసి అనేక మందిని ప్రభు దగ్గరకు చేర్చేటువంటి వారంగా ఉండడానికి మనం ప్రయత్నం చేద్దాం. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్.